వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా ఉత్పత్తి పెంచేలా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన ఆర్టీఎస్ఎస్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ అమలును మరింత వేగవంతం చేయాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 3 డిస్కంల సీఎండీలు పృథ్వీతేజ, శివశంకర్, పుల్లారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ సూర్యసాయి ప్రవీణ్ చంద్రులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి కాలంలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజుకు సుమారు 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఎక్కడా బ్రేక్ డౌన్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవి కాలంలో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా గృహ, వ్యాపార, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగదారులకు నిరంతర సరఫరా కొనసాగించాలని స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోళ్లు తగ్గిస్తూ డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని సూచించారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన ఆర్డీఎస్ఎస్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ అమలును మరింత వేగం చేయాలని మంత్రి ఆదేశించారు. పథకాలు సమర్థవంతమైన అమలుకు ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేపట్టాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఆగస్టు నాటికి 6 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లను తప్పక పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. డీజిల్, పెట్రోల్ కొరత గురించి వస్తున్న వదంతులను నమ్మవద్దని కలెక్టర్ జి లక్ష్మీషా, జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రజలకు సూచించారు. వదంతులను సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చమురు కంపెనీల నుంచి అదనంగా సరఫరా చేస్తున్న కారణంగా బంకుల వద్ద డీజిల్, పెట్రోల్ సాధారణ స్థితికి వచ్చినట్లు వివరించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ జిల్లాలో ప్రతిరోజు 3 లక్షల లీటర్ల పెట్రోల్, 5 లక్షల లీటర్లకు పైగా డీజిల్ ను ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అదనంగా మరో 10% మేర సరఫరా చేసేందుకు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెప్పారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇంధన పంపిణీ పూర్తిగా అదుపులో ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా బంకులను పరిశీలించామని, అనేక బంకుల్లో మిగులు నిల్వలు ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఆందోళన చెంది అదనంగా పెట్రోల్ కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ పెట్రోల్ ధరలు పెరుగుతాయని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను అప్రమత్తం చేశామని, సామాజిక మాధ్యమాల్లో వదంతులు ప్రచారం చేసే వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విలేకరుల సమావేశంలో జేసీఎస్ ఇలక్కయ్య కూడా పాల్గొన్నారు. ఫ్యూల్ సప్లై, పెట్రోల్ అండ్ డీజిల్ సప్లై అయితే ఉందో ఇది కేవలం ఎన్టీఆర్ జిల్లాకి కాకుండా పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఈవెన్ అక్కడ ప్రకాశము, ఇలా వేరే జిల్లాలకు కూడా సప్లై చేయాల్సింది ఎన్టీఆర్ జిల్లా నుంచి ఉంది. ఇది మన కొండపల్లిలో హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీస్ రీఫిల్లింగ్ బేస్ అయితే ఉన్నాయో ఇక్కడి నుంచి సరఫరా జరుగుతుంది. ఇలా జరగడానికి చూసుకుంటే క్వాంటిటీ వరకు నా జిల్లాకి యావరేజ్ కన్జంప్షన్ ఆఫ్ ది క్వాంటిటీ చూసుకుంటే పెట్రోల్ వచ్చి 3,81,000 లీటర్లు పర్ డే యావరేజ్ కన్జంప్షన్. అలాగే డీజిల్ తీసుకుంటే 5,01,000 లీటర్లు యావరేజ్ కన్జంప్షన్ ఉంది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి పర్సనల్గా ఈ కమిటీ కూడా పెట్టి మానిటర్ చేస్తే ఈరోజు ఇప్పటికే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాకి 1,05,000 లీటర్స్ అదనంగా, అంటే 4,86,000 లీటర్లు ఇవ్వడం జరిగింది పెట్రోల్ని. అదే డీజిల్ వరకు అయితే 7,03,000 లీటర్లు, అంటే 2 లక్షల లీటర్లు అదనంగా కూడా పంప్ చేయడం జరిగింది ఈరోజు అన్ని పెట్రోల్ బంక్స్కి. సో అయితే సప్లై ఎక్కువ ఉంది. నేను కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా చెప్పారు మనకు పైనుంచి కూడా ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేదు, సప్లై యాజ్ యూజువల్గా ఉంది. నిన్న కమిషనర్ సివిల్ సప్లైస్ గారు కూడా చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారి టీసీ తర్వాత అన్ని జిల్లాకి 10% అదనంగా కూడా ఇవ్వండి అని చెప్పారు. అది కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారనమాట. అంటే సప్లై ఎక్కడ కంపెనీ నుంచి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు చెప్పినట్టు యావరేజ్ కన్జంప్షన్ పెట్రోల్ 3,81,000 లీటర్ ఉంటే ఈరోజే 4,86,000 లీటర్లు కన్జ్యూమ్ అయింది. అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే పెట్రోల్, డీజిల్ బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, ప్రైస్ పెరిగిపోతుందని కొంతమంది, సోషల్ మీడియాలో ప్యానిక్ క్రియేట్ అయిందని కొంతమంది, రేపు ఎల్లుండికి అయిపోతుందేమో అని కొంతమంది తీసుకెళ్ళి ఎవరు మాట్లాడినా ఫుల్ ట్యాంక్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంతకు ముందు మనం యావరేజ్గా చూసుకుంటే మనం కూడా బైక్ గాడి ఉన్నవాళ్ళు కాబట్టి ఒకసారి వెళ్తే ఎన్నిసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తాము? ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు, లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు, టూర్కి వెళ్తున్నప్పుడు చేయిస్తాము. జనరల్గా ఫుల్ ట్యాంక్ చేయించము, 1000 లేదా 500 లేదా 2 లీటర్ 3 లీటర్ వేసుకుంటూ ఉంటాము. సో ఈ ఫుల్ ట్యాంక్ కాన్సెప్ట్ వచ్చేసరికి ప్రతి బంక్లో ఉన్న డీజిల్ త్వరగా ఎగ్జాస్ట్ అయిపోతా ఉంది. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ప్రతి డీలర్స్
వాళ్ళ స్టాకు 75% నుంచి 80% వచ్చిన వెంటనే ఇండియన్ పెడతారు కంపెనీకి. ఇండియన్ పెట్టిన 2 నుంచి 3 రోజుల్లో వారు సప్లై చేస్తారు. ఆ 3 రోజులు ఏదైతే మిగిలిన 25% ఉందో ఇది నెమ్మదిగా వెళుతూ ఉంటుంది. మొన్న మార్నింగే ఒక పెట్రోల్ బంక్ వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన చెప్పారు, సార్ నాకు రోజుకి మ్యాక్సిమం ఇప్పటివరకు సార్ 100 నుంచి 110 వెహికల్స్ వచ్చేవి, ఇంక్లూడింగ్ బైక్ కార్ 2 కలిపి. కానీ ఒక్కరోజే 205 వెహికల్స్ వచ్చేసారని చెప్తున్నారు. అంటే దట్ షోస్ ఎక్కడో ఆ ప్యానిక్ బటన్ ట్రిగర్ అయ్యింది. దయచేసి అందరూ గమనించాలా. ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ ఫ్యూయిల్ కొరత వచ్చింది, మనం త్వరగా వెళ్ళి నింపుకోవాలనే ప్యానిక్ అనవసరం. మన జిల్లాలో నేను ఇప్పటికే చెప్పినట్టు అవసరమైనంతకన్నా ఎక్కువనే సప్లై ఉంది. ఎక్కడ అన్ని పెట్రోల్ బంక్స్ని రీఫిల్ చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది. దయచేసి ప్యానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి దానికి మీరు రిజార్ట్ అవ్వకండి. ప్యానిక్గా వెళ్ళిపోయి ఎక్కువగా దింపుకోవడము, జనరల్గా 1 లీటర్ 2 లీటర్ కొనుక్కుంటే ఇప్పుడు వెళ్ళి 10 లీటర్ కొనుక్కోవడము, బాటిల్లో కొనుకెళ్ళి పెట్టుకోవడము, ఆగిపోతుందేమో అని ఆ భయం సృష్టించడం, ఇది దయచేసి ఈ కార్యక్రమానికి పాల్పడకండి. డెప్స్లోకి వెళ్ళి కొన్ని స్టాటిస్టిక్స్ అన్నీ తీస్తే ఆశ్చర్యకరంగా ఎక్కడ కూడా సప్లై తగ్గలేదు, బట్ డిమాండ్ అంటే కన్జంప్షన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో దానికి ముఖ్య కారణం కొంత రూమర్స్ బేస్ చేసుకొని కొంత స్ప్రెడ్ చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎటువంటి పుకార్లను దయచేసి నమ్మనవసరం లేదు. కొంత ఈరోజు నిన్న జరిగిన దానికి, నిన్న మొన్న 2 రోజులు జరిగిన దానికి నిన్న కొంత ఎక్కువ ఫుల్ ట్యాంక్స్ కొట్టించుకోవడం, దానివల్ల కొన్ని దగ్గరలో స్టాక్స్ డిప్లీట్ కావడం అనేది వాస్తవం అయినప్పటికీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మార్నింగ్ నుంచి అన్ని టీమ్స్ పెట్టి టోటల్ రీఫిల్లింగ్ అనేది గట్టిగా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 140 బంకుల వరకు రీఫిల్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా ఈరోజు రాత్రి కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళొద్దు. దయచేసి మీరు నార్మల్గా మన నార్మల్ బిహేవియర్ కంటే కూడా విభిన్నంగా దయచేసి ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ ఉన్నా కూడా, లేదంటే ఎవరైనా క్యాన్స్లో తీసుకుపోతున్నా కూడా నిఘా ఉంచడానికి టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి బంక్ దగ్గర కూడా పోలీస్ నిఘా ఉంటుంది. ఈరోజు 2-3 ప్లేసెస్లో కొంత క్యూస్ ఉన్నప్పటికీ కొంత మధ్యాహ్నానికి కొంత నార్మల్సీ వచ్చింది. బట్ నాకు తెలిసి ప్రజల నుంచి మా సహాయ సహకారాలు ఉంటే ఈ ఇష్యూ అసలు పెద్ద ఇష్యూనే కాదు. అనవసరంగా ఇష్యూ క్రియేట్ కాబడ్డం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఏదైనప్పటికీ సోషల్ మీడియా వాచ్ చేయడానికి కూడా టీమ్స్ పెట్టినాము. సైబర్ క్రైమ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో సోషల్ మీడియా వాచ్ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, అధునాతమైన ఇన్వెస్టిగేషన్ టూల్స్ పోలీస్ శాఖ దగ్గర ఉన్నాయి. సోషల్ మీడియాని కంటిన్యూస్గా మానిటర్ చేయగలము. ఎవరైనా తప్పుడు సమాచారం అలా ఉంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడం. అదేవిధంగా కొంత యూపీఐ పేమెంట్స్ మీద కూడా కొంత అసలు ఏం జరిగిందనేది, అసలు ఎలాగా ఇది వచ్చింది, ఇటువంటి అవకాశం రావడానికి ఏంటి ట్రిగర్ పాయింట్ ఏంటి అనేది కూడా ఒకవైపున ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో విజయవాడ నగరపాలక సంస్థకు సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీ అవార్డు లభించినందుకు మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర నగర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 2025-26లో కూడా విజయవాడను ఉత్తమ స్థానంలో నిలబెట్టేందుకు ప్రజలు అభిప్రాయ సేకరణలో తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధికారులతో మాట్లాడుతూ ఈసారి కేవలం 13 ప్రశ్నలతో పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, వ్యర్థాల విభజన, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ వంటి అంశాలపై అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ప్రజలు లింక్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడకు మరోసారి ఉత్తమ స్థానం రావాలంటే ప్రజా సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధి నుంచి పట్టు వస్త్రాలను వైభవంగా సమర్పించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని పాటిస్తూ ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారులు రత్నగిరికి చేరుకోగా అక్కడి దేవస్థాన అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలు, పూజా సామాగ్రిని స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించారు. అనంతరం వేద పండితులు విజయవాడ బృందానికి ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమం 2 ప్రముఖ పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని మరోసారి ప్రతిబింబించింది.
జిల్లాలో కావలసినంత డీజిల్, పెట్రోల్, ఆయిల్ అందుబాటులో ఉందని, ఎవరు కూడా అవి దొరకవని భయపడాల్సిన అవసరం లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వెల్లడించారు. ఇలాంటి సమయంలో ఎంత హేతుబద్ధంగా వ్యవహరిస్తామో అంతగా మనం ప్రజలకు, ప్రభుత్వానికి సహాయం అందించిన వారమవుతామన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు శిక్షణలో ఉన్న కలెక్టర్ నమ్రత అగర్వాల్, మోహన్ బాబులతో కలిసి జిల్లాలో డీజిల్, పెట్రోల్ స్థితిగతులపై పాత్రికేయుల సమావేశం నిర్వహించి గణాంకాలతో సహా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణంగా పెట్రోల్ 2 నుంచి 2.5 లక్షలు లీటర్లు వచ్చేదన్నారు. సోమవారం ఒక్కరోజే కృష్ణా జిల్లాలో ఉదయం నుంచే ఇప్పటి వరకు పెట్రోల్ అయితే 4,30,000 లీటర్లు వచ్చిందన్నారు. అంటే సగటున ప్రతిరోజు వచ్చే 2 నుంచి 2.5 లక్షల కన్నా దాదాపు 2 లక్షల లీటర్లు ఎక్కువ పెట్రోల్ రావడం జరిగిందన్నారు. అదేవిధంగా డీజిల్ 3 నుంచి 3.5 లక్షల లీటర్లు సగటున ప్రతిరోజు మన జిల్లాకు వచ్చేదన్నారు. డీజిల్ ఒక్కరోజే మనకు ఇప్పటికే 4,59,000 లీటర్లు వచ్చేసిందన్నారు. ఇంకా ట్యాంకర్లు వస్తున్నాయన్నారు. డీజిల్, పెట్రోల్ సరఫరా లేదనే ఒక్క ఆందోళనతో, దయచేసి భయాందోళనతో కొనుగోలు చేయవద్దన్నారు. ప్రతిరోజు కన్నా 2 లక్షల అదనపు లీటర్లు పెట్రోల్ వచ్చిందన్నారు. 1 లక్ష లీటర్లు అదనపు డీజిల్ వచ్చిందన్నారు. ఇటువంటి సమయంలో ఎంత హేతుబద్ధంగా వ్యవహరిస్తామో అంతగా మనం ఇతర ప్రజలకు, ప్రభుత్వానికి సహాయం అందించిన వారం అవుతామన్నారు. ఈరోజు కృష్ణా జిల్లాలో పెట్రోల్ మరి డీజిల్ సిచ్యుయేషన్ గురించి అందరికీ కూడా అప్డేట్ ఇవ్వాలి అని ఈ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాము. ప్రతిరోజు మనకు యావరేజ్గా జిల్లాకి వచ్చే పెట్రోల్ 2 నుంచి 2.5 లక్షల లీటర్లు, యావరేజ్ గా వచ్చే డీజిల్ 3 నుంచి 3.5 లక్షల లీటర్లు నార్మల్ డేలో వచ్చేది. ఈ రోజు ఒక్క రోజే కృష్ణా జిల్లాలో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ అయితే 4,30,000 లీటర్లు వచ్చింది. అంటే సగటున ప్రతిరోజు వచ్చే 2 నుంచి 2.5 లక్షల కన్నా దాదాపు 2 లక్షలు ఎక్కువ పెట్రోల్ రావడం జరిగింది. నెక్స్ట్ డీజిల్ మనకు 3 నుంచి 3.5 లక్షలు సగటున ప్రతిరోజు మన జిల్లాకు వచ్చే డీజిల్ అన్నమాట. ఈ ఒక్క రోజే మనకు ఆల్రెడీ 4,59,000 లీటర్లు ఆల్రెడీ వచ్చేసింది అండ్ ఇంకా వస్తున్నాయి. ఇది ఎందుకు నేను ప్రజలందరికీ చెప్తున్నానంటే, దయచేసి డీజిల్ సప్లై లేదు, పెట్రోల్ సప్లై లేదు ఏమో అనే ఒక ఆందోళనతో దయచేసి పానిక్ బయింగ్ చేయొద్దు. మీరు పానిక్ బయింగ్ చేసినప్పుడే అదొక ప్రాబ్లం, ఇంకా పెద్దగా మనమే ప్రాబ్లం ని పెద్దది చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ప్రతిరోజు కన్నా 2 లక్షల ఎక్స్ట్రా లీటర్లు పెట్రోల్ వచ్చింది, 1 లక్షల లీటర్లు ఎక్స్ట్రా డీజిల్ వచ్చింది, ఇంకా వస్తుంది. వీఆర్ స్టిల్ అట్ 6:30, ఇంకా వస్తా ఉంది. యాక్చువల్లీ ఇంకా ట్రాన్సిట్ లో ఉన్నాయి, లోడింగ్ జరుగుతా ఉంది. వి విల్ కంటిన్యూస్లీ డూ దిస్ యాక్చువల్లీ. అందుకే నా హంబల్ రిక్వెస్ట్ ఏమంటే ప్రజలందరికీ కూడా, కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా దయచేసి పానిక్ బయింగ్ చేయొద్దు. అడిక్వేట్ ఫ్యూయల్ అవైలబిలిటీ ఉంది. నాకు రేపు ఎల్లుండి 1 వీక్ తర్వాత ఉంటుందో లేదో అనే భయంతో ఈ రోజే మొత్తం స్టాక్ చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఇటువంటి టైంలో మనము ఎంత రేషనల్ గా బిహేవ్ చేస్తామో అంత మనము అందరికి, ఇతర పబ్లిక్ కి, గవర్నమెంట్ కి హెల్ప్ చేసే వాళ్ళం అవుతాము. సో మై హంబల్ రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ డోంట్ ఇండల్జ్ ఇన్ పానిక్ బయింగ్. Already surplus stocks have been received. More stocks will be received in the due course of the day. Thank you. కేంద్రంతో మాట్లాడి రాష్ట్రంలో నెలకొన్న డీజిల్, పెట్రోల్ కొరతపై తక్షణ చర్యలు తీసుకోవాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేనంతగా ఏపీలో ఇంధన కొరత ఉందన్నారు. డీజిల్ కొరతతో రైతులు, ముఖ్యంగా ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వైసీపీ నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. మచిలీపట్నం పోర్టు సహా పలు పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులు కూటమి ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరతల వల్ల ప్రజలు ఇబ్బందులు పోయే పరిస్థితి ఉంది. దానిపై కూడా ఈ సమావేశంలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా డీజిల్, కిరోసిన్, పెట్రోల్ కొరత ఉన్న పరిస్థితి ఈ రోజు దేశంలో ఎక్కడా లేదు. ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ పాలనలో మాత్రమే జరుగుతుంది. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ కి ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ పెట్రోల్, డీజిల్ సమస్య వల్ల రైతాంగానికి, మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో రైతాంగానికి చాలా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితుంది. ఎక్వాకల్చర్ రైతులు, చేపలు, రొయ్యలు సాగు చేసే రైతులు కూడా వాళ్ళ క్రాప్ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా రైతాంగానికి
చేలకి నీళ్లు కట్టుకునే దానికి పంటలకి కరెంటు ఇది డీజిల్ అందుబాటులో లేక వాళ్ళకి ఇబ్బందులు పరుస్తుంటుంది. ఇక మామూలుగా అయితే అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ రంగంలో వచ్చే ఇబ్బందుల వల్ల చాలా ఇబ్బందులు సామాన్య మానవులు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే మంచిదే. స్పందించే పరిస్థితుల్లో ఉన్నట్టు ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైన స్పందించి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపై ప్రజలందరికీ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలియజేసడానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెట్రోల్ బంకులు కూడలలో కానీ ఎక్కడొక నిరసన చేసే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేపట్టాలని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు ఆ కార్యక్రమం కూడా చేపట్టబడుతున్నాం. ఇంకో ముఖ్య అంశం, ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న దానికి ఇందాక మీకు అందరి దృష్టి తీసుకొచ్చిన పద్ధతి దీని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు గారు ఎంతో దూరదృష్టితో ఏ విధంగా అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి నిర్మాణం చేపట్టి కార్యక్రమం చేశారో అదేవిధంగా రాష్ట్రంలో సుమారుగా 975 కిలోమీటర్లు దగ్గర 1000 కిలోమీటర్ల వరకు ఉండే కోస్తా తీరాన్ని కూడా ఉపయోగించుకోవాలి. రాష్ట్రం విడిపోయినాక మనకి ఆదాయ వనరులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది అనే ఎంతో దూరదృష్టితో రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికే ఉన్న 4 పోర్టులు గాక 3 ప్రధాన పోర్టులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం చేయడం కోసం నిధులు శాంక్షన్ చేసి పనులు ప్రారంభించి దాదాపు అన్ని 4 పోర్టులు రామాయపట్నం పోర్ట్, మచిలీపట్నం పోర్ట్, మూలపేట పోర్ట్ ప్లస్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్, ఈ 4 పోర్టులు కూడా నిర్మాణం దాదాపు మోర్ దాన్ 50% కంప్లీట్ అయ్యే పరిస్థితిలో తీసుకొచ్చిన పరిస్థితి ఆ రోజు రాష్ట్రంలో ఉండేది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.